వెల్కమ్ టు V999 జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రథమ వార్షికోత్సవ నిర్వహణ నేపథ్యంలో విశాఖ పారిశ్రామిక ప్రాంతం జేబీసీ క్లబ్ ప్రాంగణంలో జే యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి నిర్వహణకు సంబంధించిన విషయాలపైన యూట్యూబ్ జర్నలిస్ట్ జే యూనియన్ ముఖ్య ఉద్దేశం లక్ష్యంపై జే యూనియన్ అధ్యక్షులు యువీరావు మాట్లాడారు. ఖర్చులు ఏర్పాట్లు వచ్చే నెల 10వ తేదీన నిర్వహించేందుకు సభ్యులందరి ఆమోదంతో తీర్మానించారు. ఈ సందర్భంగా జేబీసీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జి రామారావు ఆదరణ నిర్వహించిన నేపథ్యంలో షిప్ యార్డ్లో ఉద్యోగ విరమణ చేసిన క్రీడాకారులు, సంఘ సేవకులు, శామ్యుల్కు జే యూనియన్ నాయకులు మరియు జేబీసీ ఇంటర్నేషనల్ బాక్సర్ జి రామారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం జై సభలో పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జే యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించండి V999 న్యూస్. నేను 97లో ఎప్పుడైతే బాక్సింగ్ చేశానో అదే టైంలో మన షిప్యార్డ్ క్లబ్లో వీళ్ళంతా బాక్సింగ్ లవర్స్ అనమాట. ఆయన వచ్చి మమ్మల్ని తర్ఫీదు ఇవ్వడం, తర్వాత ఎక్కడైతే స్టేట్ అయితే టోర్నమెంట్కి వెళ్ళడం. ఈయన ఒక బాక్సింగ్ టోర్నమెంట్ అనే కదా, ఏ కల్చర్ ఈవెంట్ అయినప్పటికి కూడా ఆయనే ముందుండి ఇప్పుడు నేనే ఎలాగైతే కోఆర్డినేట్ చేస్తున్నానో షిప్యార్డ్లో కూడా అలాగే లలిత కళామందిర ప్రోగ్రాంలు కానీ, షిప్యార్డ్ స్కూల్ ఉందండి దానికి మేనేజ్మెంట్ సార్ మన షిప్యార్డ్ దాంట్లో యూనియన్ మెంబర్ అండి, SC ST సెల్ కూడా. అంటే మ్యాక్సిమం అంబేద్కరిస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే అంబేద్కర్ భావజాలు ఎడ్యుకేట్, సమీకరించు, బోధించు, పోరాడు అదే తత్వంతో సార్ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే యాక్చువల్లీ ఆయన్ని గవర్నీయులు నిజంగా ఈరోజు కూర్చుంది. యాక్చువల్లీ నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, అన్నీతే తిరిగి నేర్చుకున్నాను. ఇలాగే ఎవరితో ఎలా మాట్లాడాలనేది. జనరల్గా మా బాక్సర్లు ఎవరు మాట్లాడలేదు, అందుకే ఇక్కడే కాదు స్పోర్ట్స్ ఛానల్ ఎవరైనా వచ్చి ఇలా తిరిగి ఇలా చిన్న నేర్చుకున్నాను. అలాగే ఈరోజు నిజంగా ఇంత పెద్ద కార్యక్రమానికి అయింది. చాలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా అక్కడ వదిలేసి ఇక్కడికి మన కోసం వచ్చారంటే నిజంగా థ్యాంక్ యూ అండి. అలాగే ఆయనకి, అలాగే మా గవర్నీయులు ప్రెసిడెంట్ గారు, ఒకసారి ప్రధాన కార్యదర్శి సంజయ్ గారు చేశారు కాబట్టి ఆయన గౌరవించాల్సిన అవకాశం మీద మనం చేస్తున్నాం. అది సమాజానికి మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం అండి. ఈ సందర్భంగా ఈరోజు శామ్యుల్ గారి గురించి తెలిసిన వ్యక్తుల్లో నేను కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. శామ్యుల్ గారు ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి. ఈ సామాజిక బాధ్యత అంటే ఒక షిప్ యార్డ్లో ఎవరైనా ఉద్యోగం చేస్తే నా జీతం తీసుకుంటున్నాను, మిగతా పని నాకే సంబంధం అని అనుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే క్వార్టర్స్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కుటుంబాలకు ఏం కావాలి ఎప్పటికప్పుడు చూస్తున్నాడు. బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే దొంగతనాలు జరగకుండా, అలాగే క్వార్టర్స్లో మంచి సౌకర్యాల కోసం ఆయన పోరాటం చేయడం జరిగింది. అలాగే సామాజిక కార్యకర్తలు కాకుండా మిగతా సోషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నారు. అందుకనే మాకు చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి, అలాగే యాజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్, అలాగే స్పోర్ట్స్లో మంచి కార్యక్రమాలు చేశారనే ఉద్దేశంతో మనం మీ అందరి ముందున ఈయనకి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే శామ్యుల్ గారికి ఈరోజు గౌరవ పురస్కారాన్ని అందిస్తున్నాం. ఈ సందర్భంగా మన జర్నలిస్ట్ మీరు ఎవరైనా మీ అభిప్రాయాలు తెలియజేసుకుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా దృక్పథంతో ఆయన కన్నా కళలను, ఆయన లేకపోయినా సమాజంలోనూ మనతోనే ఉన్నారు అని ఇటువంటి కొంతమంది వ్యక్తుల్ని చూడడం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరి కుటుంబం యొక్క శ్రేయాభివృద్ధికి వారే అహర్నెస్లో కష్టపడుతూ ఉంటారు తప్ప పక్కింట్లో ఏం జరుగుతున్నా సరే కనీసం కన్నెత్తి చూడరు. దీన్ని మనం బాగా అపార్ట్మెంట్లో చూడొచ్చు. 24 గంటలు డోర్లు క్లోజే చేసి ఉంటాయి, పక్క దాంట్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అలాంటిది సమాజం అంతా కూడా నా కుటుంబమే, ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి, సమాజంలో నేను ఒకడిని, సమాజం బాగుంటేనే మనం బాగుంటాము, తద్వారా దేశం బాగుంటుంది అంటూ సమాజ సేవా తత్పరులు అనేక సేవా కార్యక్రమాల్లో ఇప్పటికీ పాలు పంచుకొని ఇకపైన కూడా మీరు చెయ్యాలని, ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఈరోజు పదవీ విరమణ చేసిన మీకు మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభను ఉద్దేశించి అలాగే ముఖ్యంగా మరి యూట్యూబ్ ఛానల్స్ అందరికీ మరి చాలా ఛానల్స్ వచ్చే ఇంచుమించు ఒక 15 ఛానల్స్ వరకు వచ్చి ఉంటాయి. అయితే
చిన్నప్పటి నుంచి కూడా నేను షిప్యార్డ్లో మరి అప్రెంటిస్ చేసి స్పోర్ట్స్ ద్వారా నాకు ఉద్యోగం రావడం, సీసీఎల్గా జాయిన్ అవ్వడం, 14 ఇయర్స్ క్యాదల్గా మనం ఉండి మరి చక్కగా పర్మనెంట్ అయిన 2000లో చేస్తూ అనేక ట్రేడ్ యూనియన్స్లో వివిధ పదవులు అలంకరించి మరి SC/ST అంబేద్కరిస్ట్ దీనిగా అసోసియేషన్లో అనేక పదవులు అలంకరించాను, చేశాను కూడా. కాలనీ ఇంప్రూవ్మెంట్స్, ఎడ్యుకేషన్ చాలా చేస్తూ కాలనీ డెవలప్మెంట్కి అన్నిటి కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పనిచేసేవాడిని. ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే ముందుగా నేను వెళ్ళి వాళ్ళకి ముందు నిలబడి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించేవాడిని. అలాగే యూనియన్ పరంగా, కార్మిక పక్షంగా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరికైనా ఏదైనా పొరపాటు జరిగినా ముందు స్పందించి ఆ మేనేజ్మెంట్ అడిగి సౌహృదయంతో మంచి మనసుతో నాతో మాట్లాడి అన్నీ చేసేవాళ్ళండి. మరి కాలనీలో మంచి స్నేహితులు, మంచి ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు. నేను వాళ్ళందరినీ సంపాదించుకున్నాను. వాళ్ళందరూ కూడా ఈరోజు నాకు అభిమానిస్తూ చక్కగా నాకు ఈ రిటైర్మెంట్ సందర్భంగా నాకు ఎన్నో సహకరించారు. దానికి తోడుగా మీరు కూడా ఇంత పెద్ద ఎక్విప్మెంట్ యువరావు గారు, మన రామారావు గారు, శంకర్రావు గారు, మరి పేర్లు తెలుసు, సంజయ్ గారు, వీళ్ళందరూ కూడా మీరు వచ్చి నాకు ఇంత గౌరవించినందుకు పేరు వస్తుంది మీ అందరికీ నేను నాకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. మరి ముఖ్యంగా ఏంటంటే అందరూ సమానంగా చూసుకోవాలి. ఎవరు చిన్న చూపు చూడడం అనేది చాలా పొరపాటు అది. ఎందుకంటే ఈరోజు మీరు ఉంటేనే ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు, పెద్దడు అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఛానల్స్ ఉంటేనే ఈరోజు వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. ఛానల్స్ లేకపోతే మటుకు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా పబ్లిసిటీ, జనాలకి చాలా పబ్లిసిటీ అవుతుంది ఈరోజు అనుకుంటున్నా. కానీ యూట్యూబ్ల వల్ల అంచేత మీరు ముందుకి 1 ఇయర్గా మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అది మనకు తెలియపరిచారు కాబట్టి రానున్న దినాల్లో కూడా ఇంకా మంచి బృహత్తర కార్యక్రమం చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుకు వెళ్తూ మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ముందు ఇస్తూ నేను సహకరిస్తామంటే నేను ఆల్రెడీ ట్రేడ్ యూనియన్స్లో ఎన్నో పదవులు చేశాను. ఎన్నో పదవులు SC/ST తరఫున కన్నా యూనియన్స్ తరఫున చేశాను. మరి ఇది నేను తెలియపరుస్తూ మరి మీరు అందరూ నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు పేరు వస్తున్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్కి నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను ఈ మాటలు ముగిస్తాను.